కిరణ్ గారు, బ్రో హాయ్ బ్రో. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. హాయ్ చందు బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ కాదు, సో ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. మా వాళ్ళు అంతా బెలూన్స్ పెట్టేశారు అంతా. ఓకే, అంటే సినిమా గురించి అడిగారు, బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వన్ క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది ప్రతి మనిషి లైఫ్లో ఉంటుంది. సో ఫస్ట్ నుంచి కూడా మీరు ట్రోల్స్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ముందుకు వచ్చారు. అండ్ రీసెంట్గా కొంతమంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు కొంతమంది మీరు కూడా ఉన్నారు, మీరు కూడా మీట్ అయ్యారు. మీ ఫ్యాన్స్ ఏమో కిరణ్ అని కూడా వెళ్ళాడరా అని, ఇంకొంతమంది ఏమో కిరణ్ పవర్ ఎందుకు వెళ్ళాడు అని. సో ఇలా పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీ దాకా వచ్చే ఉంటుంది కదా, సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? సో సీఎం గారిని కలిసిన ఎక్స్పీరియన్స్ గురించి. ఇప్పుడు నా వరకు అయితే నేను చూడలేదు చందు బ్రోది, బట్ యా పిలిచారు, రాజు గారు ఇన్వైట్ చేశారు రావాలి అని చెప్పి. విత్ రెస్పెక్ట్ ఐ వెంట్ దేర్. సీఎం గారిని కలిసాము అండ్ యా వీ మెట్ హిమ్. హ్యాపీగా అనిపించింది, మన ఇండస్ట్రీ పెద్దలు అందరూ ఉన్నారు, నేను కూడా వాళ్ళతో పాటు ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ అట్మాస్ఫియర్ దేర్. అంతే. ఐ థింక్ ఫస్ట్ టైం కదా మీరు ఇలా ఒక సీఎంని మీట్ అయ్యి. నేను రేవంత్ రెడ్డి గారిని ఫస్ట్ టైం అండి కలవడం. థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. కిరణ్ గారు. హలో హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు అంజలి. Hi, ఫస్ట్ ఆఫ్ అంజలి ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ దిల్రూబా టీజర్ అద్దరిపోయింది. అండ్ ప్రతిసారి లవ్ స్టోరీ వస్తుందంటే ఏదో ఒక కొత్త పాయింట్ చూపిస్తూనే ఉంటారు. బట్ మీరు ఇప్పటివరకు చేసిన సినిమాస్లో ఇంట్రోవర్ట్, మీరు బేసికల్గా ఇంట్రోవర్ట్ అని అనిపిస్తుంది ఎంత క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయినా సరే. బట్ ఫర్ ద ఫస్ట్ టైం దిల్రూబాలో మాకు ఇంట్రోవర్ట్ అని ఇక్కడ అనిపించలేదు, చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. సో మీ లుక్ వెనకాతల రహస్య గారిది ఏదైనా రహస్యమైన ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా? లేదండి, తనకి ఏం సంబంధం లేదు. హర్ష అన్నని కాస్ట్యూమ్స్ చాలా బాగా చేశారు. వాళ్ళ లుక్ అంతా కంప్లీట్లీ వాళ్ళు టేక్ కేర్ చేశారు. అండ్ డైరెక్టర్ ఇలా ఉండాలి, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి మొత్తం ఇలా ఉండాలని వాళ్ళు కేర్ తీసుకున్నారండి. ఓకే. అండ్ ఈ కథ చెప్పినప్పుడు ఒక 2 పాయింట్స్ మీకు బాగా కనెక్ట్ అయ్యి అన్నారు కదా. సో డ్యూరింగ్ ద షూటింగ్ టైంలో కావచ్చు, ఏదైనా సరే మీ ఒరిజినల్ లవ్ స్టోరీలో ఏదో ఒక పాయింట్ దేనికైనా కనెక్ట్ అయ్యారా దిల్రూబాలో? మీ ఒరిజినల్ లవ్ స్టోరీ. ఖచ్చితంగా అండి, ప్రతి ఒక్కరం కనెక్ట్ అవుతాం. అంటే మీరు, నేను, అందరం కనెక్ట్ అవుతాం. ఖచ్చితంగా మీకు ఉంటాయి కదా. అందరికీ అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఖచ్చితంగా కనెక్ట్ అవుతామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన లవ్లో ఆ ఫేస్ని దాటి వస్తాం. ఒక తెలియకుండానే అండర్స్టాండింగ్లో ఏదో కొంచెం వేరేలా వెళ్తుంది. మనం ఎక్స్ అనగానే వేరేలా చూడడం అది అవుతుంది. ఈ సినిమా పర్టికులర్లీ అది చాలా చాలా బాగా ట్రీట్ చేశారు. మనందరికీ కనెక్ట్ అవుతుంది అండ్ అందరికీ నచ్చుతుంది కూడా.